మయోపియా కానీ, వేరే కంటి జబ్బులు కానీ వంశపారంపర్యంగా ఉంటాయా లేదా? జీన్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ జీన్స్ కానీ, డు దే హావ్ ఎనీ రోల్ ఇన్ మయోపియా? సో దీనికి ఏంటంటే జనరల్‌గా పేరెంట్స్‌కి ఇద్దరికీ మయోపియా ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్‌గా ఒక 2x to 6x ఎక్కువగానే ఉంటాయి. ఇద్దరు పేరెంట్స్‌కి ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ అలా అని చెప్పేసి మన పేరెంట్స్ ఇద్దరికీ సైట్ లేకపోతే ఇంకా పిల్లలకి అస్సలు ఉండదు అనేది మాత్రం ఉండదు. సో యువర్ జీన్స్ ఓన్లీ విల్ టెల్ ఎ పార్ట్ ఆఫ్ స్టోరీ. దే విల్ నాట్ టెల్ యూ ద కంప్లీట్ స్టోరీ. సో ఒకవేళ మీ పిల్లల్లో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అని అనిపిస్తే కమ్ అండ్ వీఆర్ హియర్ టు డూ ద చెకప్. పేరెంట్స్ ఇద్దరికి సరే ఐసైట్ ఉన్నా సరే, ఒకవేళ మీ పిల్లలకి పేరెంట్స్కి ఐసైట్ లేకున్నా వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి హాస్పిటల్కి రండి, ఒకసారి చెకప్ చేసి అవసరం ఉంటే గ్లాసెస్ ఇవ్వచ్చు. గ్లాసెస్ మనం ఎర్లీగా ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే మనం లేట్గా ఇస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు మన విజువల్ కాలమ్స్ అనేవి ఎర్లీ ఏజెస్ ఆఫ్ లైఫ్లోనే ఫామ్ అవుతాయి. సో మీరు ఆ టైంలో ప్రాపర్ కరెక్షన్ ఇవ్వలేదనుకోండి, అది గ్లాసెస్ కానీ, లేకపోతే స్క్వింట్ సర్జరీ కానీ, క్యాట్రాక్ట్ సర్జరీ కానీ, వాళ్ళు నయం అవ్వడానికి, వాళ్ళు కరెక్ట్గా చూడడానికి కావాల్సిన ఏదైనా సరే మీరు స్టార్టింగ్ స్టేజ్లో చేయలేకపోతే పిల్లలకి లేజీ ఐ ఫామ్ అవుతుంది. లేజీ ఐ అంటే ఏంటి? మీరు కంప్లీట్ కరెక్షన్ ఇచ్చినా సరే ఫ్యూచర్లో వాళ్ళకి కనిపించాల్సింది కనిపించదు. అంటే 6 చదవరు పిల్లలు, ఇంకా తక్కువ చదువుతారు. సో దానివల్ల ఏంటి? మనకి 3D విజన్ డెవలప్ అవ్వదు. అవ్వనప్పుడు డెప్త్ పర్సెప్షన్ తగ్గిపోద్ది. సో ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్స్ అప్లై చేయడానికి కానీ, ఫైన్ థింగ్స్ లైక్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతాయి. సో లేజీ రాకుండా మనం ముందే ఎర్లీ ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్.